సో అరుణాచలం వెళ్ళేటప్పుడే మేము పాండిచ్చేరి కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే అరుణాచలం నుండి పాండిచ్చేరికి మనకు ఒక జస్ట్ 2 hours అనమాట. ఆఫ్టర్నూన్ 12:30కి అలాగా మేమైతే బస్ స్టాండ్కి వచ్చేసాము. ఇది వచ్చేసి అరుణాచలం సెంట్రల్ బస్ స్టాండ్. పాండిచ్చేరికి వెళ్లే బస్సెస్ అన్ని ఇక్కడికే వస్తాయంట. యాక్చువల్ గా అయితే అరుణాచలం టు పాండిచ్చేరి జస్ట్ ఒక 2 hours అంట. కానీ మేము ఎక్కిన బస్సు ఏమో ప్రతి ఒక్క స్టాప్ లో ఆగింది. అంటే మన సైడ్ పల్లె వెలుగు బస్సులు ఉంటాయి కదా, అలా అంట ఈ బస్సు. కానీ అది మాకు తెలీదు, వేరే బస్సెస్ కూడా ఉంటాయంట, ఓన్లీ మెయిన్ స్టాప్స్లోనే ఆగుతాయి. కానీ మేమేమో ఈ బస్సు ఎక్కాము. టికెట్ కాస్ట్ అయితే పర్ పర్సన్ 90 రూపీస్. సో అందువల్ల పాండిచ్చేరి రావడానికి మాకైతే 3 hours పట్టింది. మేము ఇక్కడ పాండిచ్చేరిలో కూడా రూమ్స్ ముందే బుక్ చేసుకున్నాము. మేము తీసుకున్న హోటల్ నేమ్ వచ్చేసి ravikrushna.in. రూమ్ అయితే మంచిగానే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే 12 to 12 రూల్ ఉంటది అనమాట. అంటే మనం 12కి చెక్ ఇన్ అయితే మళ్ళీ 12కే చెక్అవుట్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవినింగ్ 5కి వచ్చారనుకోండి, అయినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ 12కే చెక్అవుట్ అవ్వాలి. మీరు ఈవినింగ్ 5కి వచ్చినా నైట్ 9కి వచ్చినా నెక్స్ట్ డే మాత్రం 12కే చెక్అవుట్ అవ్వాలి. ఇంకా రూమ్కి రాగానే లగేజ్ అక్కడ పెట్టేసి వెంటనే ఫ్రెష్ అయిపోయి టైం వేస్ట్ చేయొద్దని చెప్పేసి మేమైతే బీచ్కి వెళ్ళిపోయాము. మేమున్న హోటల్కి బీచ్కి జస్ట్ మాకు ఒక 1 kilometer అనమాట డిస్టెన్స్. మాకు దగ్గరలో ఉన్న బీచ్ నేమ్ వచ్చేసి ప్రమోనాదే బీచ్. ఈ బీచ్ చూసేసాం కదా, నెక్స్ట్ రాక్ బీచ్కి వెళ్దామని చెప్పేసి మ్యాప్స్లో రాక్ బీచ్ అని సెర్చ్ చేసాము. సేమ్ మమ్మల్ని ఈ లొకేషన్కే తీసుకొచ్చి మాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఏంటంటే ఈ బీచ్కి 3 names ఉన్నాయి. అది రాక్ బీచ్ అన్నా ఇదే బీచ్, ప్రమోనాది అన్నా ఇదే బీచ్, ఇంకోటి పాండిచ్చేరి అన్నా కూడా ఇదే బీచ్. మనం గూగుల్ మ్యాప్స్లో ఈ 3 namesలో ఏది టైప్ చేసినా కూడా మనల్ని ఈ బీచ్కే తీసుకొచ్చింది. అది ఇది వచ్చేసి ఓల్డ్ లైట్ హౌస్ అంట. ఇదంతా ఈవినింగ్ టైంలో అనమాట. మాకు బీచ్కి జస్ట్ ఒక 1 kilometer కాబట్టి మేము నడుచుకుంటూనే బీచ్కి వెళ్ళిపోయాము. నేను ఎప్పుడో నా 5th classలో వెళ్ళాను బీచ్కి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అంటే ఆల్మోస్ట్ ఒక 16-17 years అయిపోయింది బీచ్కి వచ్చి. మస్తుగా అనిపించినుండే అట్లా కొద్దిసేపు నుంచి నా బీచ్ని చూసుకుంటూ. సో బీచ్ ఎగ్జిట్ దగ్గర మనకైతే ఇలాగ ఒకటి ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అంటే ఎగ్జిట్ ఎంట్రన్స్ సేమ్ అనుకోండి, అన్నీ ఇలాగ వరుసమ్మటి చిన్న చిన్న షాప్స్ పెట్టారు. ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, చాట్, పానీపూరి, వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ అమ్ముతున్నారు. మాకైతే అంత స్పెషల్ ఏం అనిపించలేదు. ఊరికనే అలాగా ఒక రౌండ్ అలా వేసి బయటకు వచ్చాము మేము. ఇంకా నడుచుకుంటూ అలా మేము రూమ్కి వెళ్తుంటే మాకు దారిలో అయితే ఈ బండి కనిపించింది. ఈ బండి మీద వాళ్ళు చేపలు, రొయ్యలు, పీతలు, స్క్విడ్ వీటన్నిటికీ బాగా మసాలా అంతా పట్టించి ఇలాగా పెట్టారనమాట. మనకి ఎంత అయితే కావాలో అంత అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇస్తున్నారు. కొంచెం డిఫరెంట్గా అనిపించింది, టేస్ట్ అయితే బాగుంది. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేము 5కి బీచ్కి వచ్చాము. అదే రాక్ బీచ్ అని చెప్పా కదా, సేమ్ ఆ బీచ్కే వచ్చాము. బీచ్ అయితే నిజంగా మార్నింగ్ టైమ్స్లో చాలా బాగుంది. ఇక్కడ లోకల్ పీపుల్కి ఈ బీచ్ చాలా దగ్గరలో ఉంది. చాలామంది వాకింగ్ చేసుకోవడానికి ఇంకా ఇట్లా యోగా చేసుకోవడానికి వస్తున్నారు. యాక్చువల్గా మేమైతే సన్ రైజ్ చూద్దామని వెళ్ళనుండే, కానీ మాకు ఆ రోజు సన్ రైజ్ ఏం కనిపించలేదు. కొంచెం మబ్బులాగా పట్టిందనమాట ఆ రోజు. ఇక్కడ మీకు ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఇతనే అనమాట పాండిచ్చేరిని లాస్ట్ పాలించిన ఫ్రెంచ్ అతను. పాండిచ్చేరి వచ్చేసి యూనియన్ టెరిటరీ కాబట్టి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటది అనమాట. నైట్ టైంలో రాక్ బీచ్ మస్తుండే, అన్ని లైటింగ్స్ తోటి చాలా బాగుంది. మాకున్న 1.5 డేలో మేము మోస్ట్లీ పాండిచ్చేరిలో అన్నీ కవర్ చేయడానికి ట్రై చేసాము. అంటే రూమ్లో ఎక్కువ స్పెండ్ చేయకుండా బయట ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేసాము ఇట్లా బీచెస్లో. అయినా కూడా కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయ్యాము. ఎంతైనా 1.5 డేలో అన్నీ కవర్ చేయడం కష్టం కదా. సో మీరు పాండిచ్చేరి వస్తే మాత్రం బైక్ కంపల్సరీ రెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆటో రేట్లు అలాగున్నాయి ఇక్కడ. జస్ట్ ఒక 1 kilometer కూడా 200 అలా అడుగుతున్నారు. అయితే ఈ బైక్ వచ్చేసి మేమున్న
ఉన్న హోటల్ ఓనర్ దగ్గరే రెంట్కి తీసుకున్నాము. 1 డేకి 400 తీసుకున్నాడు. పెట్రోల్ కూడా మనది. బైక్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి మేమైతే చున్నంబర్ బోర్డ్ హౌస్కి వచ్చేసాము. అయితే మేము ఏంటంటే ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలన్నమాట. ప్యారడైజ్ బీచ్కి వెళ్ళడానికి మనకైతే 2 వేస్ ఉంటాయి. ఒకటి బోట్ వే, ఇంకోటి రోడ్ వే. బోట్లో వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మనం చున్నంబర్ బోర్డ్ హౌస్కి రావాలి. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలన్నమాట. బోటింగ్కి 350 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్. అయితే మనం వెళ్ళడం బోట్లోనే వెళ్తాం, మళ్ళీ రిటర్న్ కూడా మనల్ని వాళ్ళు బోట్లోనే తీసుకొని వస్తారు. బోటింగ్ వచ్చేసి జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంటుంది. ఇదే అన్నమాట మేము వెళ్ళే బోట్. నేనైతే అంత మంచిగా కనపడాలని చెప్పి వెళ్ళి ఫస్టే కూర్చున్నా. బోట్లో మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఉంటాయి, కావాలంటే వేసుకోవచ్చు. కాకపోతే మనకంత నీడ్ అయితే ఏముండదు. వాళ్ళు కూడా అంత రిస్ట్రిక్టెడ్ గా ఏం చెప్పరు వేసుకోవాలని. సో నేను రోడ్ వే అని చెప్పా కదా, త్రూ రోడ్ వే వెళ్ళాలంటే మీరు గూగుల్లో ప్యారడైజ్ బీచ్ అని సెర్చ్ చేస్తే మనకి రూట్ కనిపించిద్ది. ఆ రూట్ ద్వారా మీరు ప్యారడైజ్ బీచ్ కి వెళ్ళిపోవచ్చు. అయితే అలా వెళ్ళిన వాళ్ళకు కూడా ఎంట్రీ టికెట్ ఉంటది అనమాట. టికెట్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ ఉంటది పర్ పర్సన్. అయితే వాళ్ళకి ఎంట్రన్స్ దగ్గరే చేతికి బ్యాండ్ వేస్తారు. ఇంతకు ముందు ఎలా ఉందో ఏంటో నాకైతే తెలీదు ప్యారడైజ్ బీచ్, కానీ ఇప్పుడైతే 2 పార్ట్స్ చేశారు. ఒకటి బోట్ వే చేశారు, ఇంకొకటి రోడ్ వే చేశారు. అంటే బీచ్ ని కూడా 2 పార్ట్స్ చేశారనమాట. అయితే బోటింగ్ని ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఇట్లా చున్నంబర్ బోట్ హౌస్కి వచ్చేసి ఇలా వెళ్ళిపోండి బీచ్కి. లేదు మాకు అంత ఏం అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ ప్యారడైజ్ బీచ్కి వెళ్ళిపోండి. ఇలా బోటింగ్లో వస్తే మనము ఒక మంచి సీనరీ చూడొచ్చు అనమాట. అదేంటంటే అక్కడ మీకు దూరంలో అలలు కనిపిస్తున్నాయి చూడండి, అది వచ్చేసి బీచ్. ఇప్పటి వరకు మనం బోటింగ్ చేసిందంతా కూడా రివరే. ఇవి 2 మిక్స్ అవుతాయి అన్నమాట. భలే ఉంటుంది వ్యూ అయితే, నిజంగా చాలా బాగుంటుంది. మేము కూడా ఇది చూడడం కోసం అని చెప్పేసి బోటింగ్కి వచ్చాము. ఇలా బోట్ దిగి మనం ముందుకొస్తే మనకి ఎంట్రన్స్ కనిపించద్దు అనమాట. ఎంట్రన్స్లో మనకి ఇలాగ మొత్తం అన్నీ గానుగ చెట్లే ఉంటాయి చూడండి, ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో పక్క పక్కనే. చాలా బాగుంది. ఫుల్ హాట్ ఉంది వ్యూ, నిజంగా చాలా బాగుంది. అప్ టు ద మార్క్ అని చెప్పొచ్చు. అన్నీ చిన్న చిన్న హట్స్ అన్నీ ఉన్నాయన్నమాట మనం నార్మల్గా అట్లా స్టే చేయడానికి. ఈరోజు వీక్ డే కాబట్టి ఎక్కువ రష్ అయితే లేదు. వీకెండ్స్లో అయితే ఫుల్ రష్ ఉంటుందంట. అయితే మీకు ఇందాక చెప్పా కదా బీచ్ని కూడా 2 పార్ట్స్ చేశారని. బోట్లో వచ్చిన వాళ్ళకి ఒక పార్ట్, ఇంకా బైక్స్లో వచ్చిన వాళ్ళకి ఒక పార్ట్ అనమాట. అంటే అటు వాళ్ళని ఇటు రావనివ్వట్లేదు, మళ్ళీ ఇటు వాళ్ళని అటు కూడా వెళ్ళనివ్వట్లేదు. అయితే మేము ఏంటంటే బీచ్కి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1 అయిపోయింది. సో మాకైతే మస్తు ఆకలి అవుతుంది. ఇటు సైడ్ చూస్తేనేమో ఒక రెస్టారెంట్ లేదు, అసలు ఏమీ లేదు. ఏం తినాలన్నా తాగాలన్నా కూడా మనం అటు సైడే వెళ్ళాలి. అటు సైడ్ ఏమో ఒక వాచ్మెన్ లాగా ఉన్నాడు అనమాట, ఒక అతను మిడిల్లో. అటు సైడ్ అసలు అతను వెళ్ళనివ్వట్లేదు మమ్మల్ని. చేసేది ఏం లేక మళ్ళీ మేము ముగ్గురం కాబట్టి 300 ఇచ్చి అటు సైడ్ వెళ్ళి ఇంకా వెంటనే ఆకలేస్తుందని చెప్పి ఇవి ఆర్డర్ ఇచ్చాము, పప్పు అండ్ ఇంకా ఫిష్ కర్రీ. అది ఇంకా తినేసి కొద్దిసేపు అలా కూర్చొని ఇంకా బీచ్లోకి వెళ్ళిపోయాం అనమాట, వాటర్లోకి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా బైక్లో వచ్చిన వే అనమాట. అంటే అటు సైడ్ బీచ్ అనమాట, రోడ్ వే బీచ్ ఇది వచ్చేసి. ఏం పోసిండు ఆడుకోని ఇక్కడ ఇక్కడ ఏం కావాలి.
మా పాప అయితే మస్తు ఎంజాయ్ చేసింది. బోట్వే బీచ్ సైడ్ అయితే అసలు ఏం యాక్టివిటీస్ కూడా లేవు, అన్ని యాక్టివిటీస్ అన్ని ఇటు సైడే ఉన్నాయి. మనకి ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉందన్నమాట. అంటే కొంచెం మనం బీచ్ లోపలికి వెళ్ళినా కూడా వాళ్ళు వెంటనే పిలుస్తున్నారు. ఇక్కడ నుంచి చూస్తే మా తమ్ముడు అంత లోపలికి వెళ్ళాడు అనుకుంటున్నారు కదా, అక్కడ వచ్చేసి రోప్ ఉందన్నమాట పట్టుకోవడానికి. అయితే నా సజెషన్ ఏంటంటే మీరు ఓన్లీ బోటింగ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే బోట్లో రండి. లేదు మాకు యాక్టివిటీస్ కూడా కావాలి, ఫుడ్ కావాలి అని అనుకుంటే మాత్రం బైక్లోనే రండి. లేదు అనుకుంటే మిడిల్లో ఉన్న అతనికి ఎంతో కొంత ఇస్తే తను ఇటు సైడ్ కూడా పంపిస్తాడు అనమాట. ఇంకా అదంతా చూసుకొని ఎలాగో మాకు రిటర్న్ టికెట్ ఉంది కాబట్టి రిటర్న్ కూడా బోట్లోనే వచ్చేసాము. అయితే మా ట్రైన్ పాండిచ్చేరి నుండి నైట్ 9:30కి ఉండే. ఇంకా ఈ 2 hours కూడా ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి మేము మళ్ళీ ఫ్రెంచ్ స్ట్రీట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఇల్లులన్నీ కూడా ఫ్రెంచ్ స్టైల్లోనే బిల్డ్ చేశారు. మొత్తం షాప్స్, రెస్టారెంట్స్ అన్నీ ఫ్రెంచ్ స్టైల్లోనే ఉన్నాయి. అయితే మేము ఫ్రెంచ్ స్ట్రీట్ మార్నింగ్ టైమ్స్లో కూడా చూసాము. కానీ మార్నింగ్ టైంలో కంటే కూడా నైట్ టైంలో ఇంకా బాగుండే, లైటింగ్స్ తోటి మంచిగా స్ట్రీట్లో మంచి మ్యూజిక్స్ తోటి బాగుంది. మేము రెంట్కి తీసుకున్నామని చెప్పాం కదా బైక్, ఆ బైక్ మీదే ఈ స్ట్రీట్స్ అన్నీ తిరిగేసి ఇంకా ఫైనల్గా బైక్ ఓనర్కి ఇచ్చేసి మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా మొత్తము ఫ్రెంచ్ స్టైల్లోనే కట్టారు. మా రిటర్న్ ట్రైన్ వచ్చేసి చాళుక్య ఎక్స్ప్రెస్ అన్నమాట. ఫైనల్ గా ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. నేను చెప్పా కదా అండర్ 2000 అని, నిజంగా మాకు 2000 పడింది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.